హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రోమో చూసినారు కదా, చూసింటే ఇక్కడ నా వీడియో చూడండి. దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఏంటంటే లైక్ చేస్తే నా వీడియో ముందుకెళ్తుంది. విష్ణుప్రియ మళ్ళీ మోసపోయింది పాపం. ఎన్ని మాటలు మోసపోతుంది. ఇదే సామెత ఒకటినది, ఏదంటే పాముకు ఎన్ని మాటలు పాలు పోసినా మళ్ళీ కరిచేదానికి ట్రై చేస్తుందంట. అలా ఎన్ని మాటలు నమ్మినా కానీ పాపం ఒక్క సూరి కూడా తన పైన ఇంట్రెస్ట్ చూపాడు. అయినా తను కొట్లాడుతూనే ఉన్నాడు పృథ్వీ. బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేట్ చేస్తే పృథ్వీరాజ్ను బాగుంటుంది. ఎందుకంటే విష్ణుప్రియన టాప్ 5కు పోయి, లేదా విన్నర్ అయినా కావచ్చు, టాప్ 2లో అయినా ఉండొచ్చు, టాప్ 5 మాత్రం పక్కా వెళ్తుంది. ఆడిన గేము ఎఫెక్టు అన్నీ బాగున్నాయి. ఈ పృథ్వీ వల్ల లో అయిపోతుంది. ఈ రోజుతో గట్టిగా చెప్పేసిన విష్ణుప్రియ నాకు ఇంకా అవసరం లేదు అని. నిఖిల్తో కూడా చెప్పేసింది, నాకు ఇంక వద్దు పృథ్వీ, నేను అతనితో మాట్లాడను, కటెఫ్ అయిపోయి, నాకు అవసరం లేదు. ఈ ప్రోమో సెకండ్ థింగ్, మన అవినాష్ బిగ్ బాస్ హౌస్లో సినిమా తీస్తున్నారు. అదేంటంటే అవినాష్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చే రోహిణి, వీళ్ళు టెస్ట్ స్టేజ్ కామెడీ యాక్టర్ అలా అని ఆడిషన్ చేస్తున్నారు. హరితేజ, పృథ్వీరాజు ఆడిషన్కి వచ్చారు. హరితేజకు పని మనిషి క్యారెక్టర్ ఇచ్చి యాక్టింగ్ చేయమని చెప్తున్నాడు అవినాష్. ఆర్జీలాగా ఫీల్ అవుతున్న అవినాష్ ఈరోజు ఎప్పుడైనా కానీ ఇప్పుడు గేమ్స్ లేనప్పుడు ఖాళీ టైంలో ఇలాంటి ఏదైనా మిమిక్రీ కానీ, యాక్టింగ్ కానీ అలాంటివి ఏదైనా చేస్తే అందరికీ చూసేదానికి ఉపయోగపడుతుంది. మనకు కూడా ఆనందంగా ఉంటుంది. చూసేవాళ్ళు అందరూ కూడా సంతోషంగా చూస్తారు. బిగ్ బాస్ అనేది రేటింగ్ పెరుగుతుంది ఇలాంటివి చేస్తేనే. ఇవి అవినాష్ ఉన్నప్పుడే చేస్తున్నారు. ప్రతి సీజన్లో ఒక కామెడీ యాక్టర్ని తీస్తే ఇలాంటి జరుగుతాయి, బాగుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సారీ, మీకు మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అవునా కాదా? హరితేజకు యాక్టింగ్ ఇస్తే హరితేజ ఎన్ని సినిమాలు చేసింది యాక్టింగ్, సూపర్గా చేస్తుంది, చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హౌస్మేట్ లెక్కల హరితేజ సూపర్గా చేస్తుంది. నిఖిల్, మన అవినాష్ వీళ్ళకి మించిన తోపు లేదు. రోహిణి కూడా బాగా చేస్తుంది. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్